ఈరోజు మత కలహాలు లేకపోతే మతపరమైనటువంటి చిచ్చులు పెట్టి ఎంపీ ఎట్లా గెలవాలి అనేటటువంటి స్కిల్ తప్ప ఆయనకి ఇంకో స్కిల్ ఉంటున్నటువంటి చరిత్ర ఉందా? లేకపోతే గతంలో మీరు ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టిరో ఆ రోజు మీరు మొదలుపెట్టినటువంటి వసూళ్ల పర్వం తట్టుకోలేకనే కదా మీ పదవిని ఊడవీకేసి పక్కకు జరిపింది. అర్ధరాత్రి పూట మరి అధ్యక్షుడిని మార్చింది. మీరు ఈరోజు కుంభకోణాల గురించి మాట్లాడితే ఎట్లా బండి సంజయ్ గారు? ఈ అంశం కూడా చర్చ మనం పక్కన పెడదాం. రాముడి పేరు మీద అయోధ్య మందిరం అనేటటువంటిది మనందరం కూడా మొక్కుతాం, మనందరి సెంటిమెంటు. కానీ ధర్మం పేరుతోటి వీళ్ళు చేసేటటువంటి భూ కుంభకోణాలు అంటే ఎట్లుంటాయంటే బండి సంజయ్ గారే దీనికి జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. అదాని గారైనా, బాబా రామ్దేవ్ అయినా, రవిశంకర్ అయినా వీళ్ళు అయోధ్యకి చేరువలో ఉంటున్నటువంటిది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేస్తారు. ఫస్ట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిని డీనోటిఫై చేసేసేస్తారు సర్కార్. దీన్ని అంటారు కుంభకోణం అని. రక్షణ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటున్నటువంటి మీరు, నువ్వు కూడా హోంశాఖకు సంబంధించినటువంటి వాళ్ళే కదా, కాపాడాల్సినటువంటి వాళ్ళు మీరు కొనిపించేసేస్తారు, తర్వాత డీనోటిఫై చేస్తారు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదని చెప్పి. దీని అంటారు కుంభకోణాలు అని చెప్పి. దానికి జవాబు చెప్పు ఫస్ట్. కానీ తెలంగాణ యొక్క సత్తాని, తెలంగాణ యొక్క నైపుణ్యాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటట్టుగా ఈరోజు ప్రపంచంలో ఉంటున్నటువంటి అన్ని కంపెనీలు కూడా మీరే ఇడికి రండి, మా పిల్లల యొక్క నైపుణ్యాన్ని చూడండి, మీరే కావాలంటే కూడా నేర్పర్రి. కానీ ఏది ఏమి చేసైనా ఉపాధి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి పదంలో మన పిల్లలు పోవాలి. ఇటు ప్రభుత్వ కొలువులే కాదు, ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచ స్థాయిలో మన పిల్లలు రాణించాలనేటటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుర్రు. అవునా కాదా? మీరు చెయ్యరు, ఒకరిని జయనియ్యరు. ఇది మంచి పద్ధతి కాదు బండి సంజయ్ గారు. అందులో మీరు కేంద్ర మంత్రి లెక్క ఉండి ఈ రాష్ట్రం కోసం పాటుపడాలి. 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఏమొరగబెట్టనీకున్నారు. మొన్న బడ్జెట్లో కనీసం మన యొక్క తెలంగాణ ప్రస్తావన కూడా తీయకపోతే ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల ముందు మీరు చూపిస్తున్నారు? చట్టసభలల్లో ఈరోజు మన వాణి వినిపించాల్సినటువంటి మీరు, కొట్లాడాల్సినటువంటి మీరు, అరే అధికారంలో ఉండి మేము ఇస్తాం పో దానికేముంది అని చెప్పి చెప్పాల్సినటువంటి మీరు ఫేక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వస్తారు. ఇది మీ చరిత్ర. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాప్రభుత్వాన్ని ఇటు సంక్షేమంలో, అభివృద్ధిలో, అదేవిధంగా ప్రపంచ స్థాయి కంపెనీలని హైదరాబాద్కి తీసుకొని రావడంలో ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పుడు మర్చిపోయినా. ఈ కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి కంపెనీ ఏదో గతంలో కేటీఆర్ గారు పోయి రాగానే ప్రైమ్ ల్యాండ్స్లలో ఇచ్చేసేసి ఇక చేతులు దులుపుకొని పెద్ద కంపెనీ తెచ్చినామనేటటువంటి పేరు కాదు. టైర్ 2 సిటీలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగింది. టైర్ 2 సిటీ అంటే అభివృద్ధి ఇంకా కానటువంటిది అభివృద్ధి. ఇది వస్తే రేపొద్దున చుట్టుపక్కల మొత్తం అభివృద్ధి అవుతుంది అనేటటువంటి ప్రాంగణంలో ఈ యొక్క యూనిట్ రాబోతుంది. చిత్తశుద్ధి అంటే గిట్లుంటుంది. సామర్థ్యం అంటే అన్ని వనరులు ఉన్నటువంటి దగ్గర తీసుకొని వచ్చి పెట్టేది కాదు, ఐక్యాన్ని తీసుకొచ్చి పెట్టినట్టు. మేము కాదంటే అభివృద్ధి ఎవరైనా చేస్తే అభివృద్ధి. కానీ మన చిత్తశుద్ధి ఎట్లుండాలి? ఔటర్ రింగ్ రోడ్ లోపల దాకా మనం ఒక జోన్ అన్నాం, అర్బన్ అన్నాం. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా కూడా RRR మధ్యలో సెమీ అర్బన్ అన్నాం, దాని తర్వాత రూరల్ అని అన్నాం. ఇదంతా భవిష్యత్తుని ఆలోచనలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకెట్లా తీసుకోవాలి, ఈ రాష్ట్రం ప్రగతి పదాన్ని ముందుకెట్లా తీసుకొని పోవాలని చెప్పి ఆలోచనలు మనం చేస్తున్నాం. కానీ ఈరోజు నల్లపిల్లి వేషం వేసి బీజేపీ నేతలు చేస్తున్నటువంటివి, కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి కుట్రలు కేటీఆర్ గారు చేస్తున్నటువంటివి మీరు ఆపాలే. మీ ఇద్దరికి తెలంగాణ సమాజంలో ముఖం పెట్టుకొని తిరిగేటటువంటిది లేదు కాబట్టే సోషల్ మీడియా మాధ్యమాలలో వెళ్తురు. ఇదే జనాల ముందుకు వచ్చి చెప్పుండ్రి. ఆడొక పక్కనేమో స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఏమంటారు, కులగణన అనేటటువంటిది జరిగిపోవాలని చెప్పి మాట్లాడతారు. అవి చేసినాకనే ఇక్కడ పోవాలనేమో కరీంనగర్లోనేమో లొల్లి పెడతారు. పైననేమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, కేంద్రం నిధులు దుర్వినియోగం అయిపోతే వీళ్ళు కావాలనే లేట్ చేస్తారు అంటారు. మీకు ఒక స్టాండ్ లేదా అంటున్నా నేను. మీకు ఒక స్టాండ్ ఉందా లేదా? అసలు బీజేపీ స్టాండ్ ఏంది చెప్పుర్రి. స్థానిక ఎన్నికలు పెట్టాలి అని అంటున్నప్పుడు డిలే అయిపోతుంది, కేంద్రం నిధులు వేస్ట్ అయిపోతుందని మీరే మాట్లాడుతున్నారు. ఈడ కులగణ అనేటటువంటిది చేయాలి, చేసిన తర్వాతనే పెట్టాలని ఈడ నినాదం ఎత్తుకుంటారు. మీ స్టాండ్ ఏంటిది అనేది స్పష్టంగా ఇట్లా వేదిక ముందుకు వచ్చి మీరందరూ కూడా కలిసి ఒకటే స్టాండ్ మీదకి రండి. మనందరం కలిసి కులగణనకు చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుకు పోతూనే ఉంది. కానీ కుట్రలతోటి మీరు చిన్నాభిన్నం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఇవి ముందుకు సాగని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటున్నా. బీఆర్ఎస్కి బీజేపీకి ముఖము చెల్లుబాటు అయ్యిందా అంటే లేదు. ప్రజల ముందు ముఖము చెల్తలేదు. కేంద్రం నుంచి నిధులు తేలేక
ఇటు తెలంగాణ విభజన చట్టంలో హామీలను నెరవేర్చలేక ఇటు బీజేపీ వైఫల్యం అయితే చేసినటువంటి పాత పాపాలు ఏవి కూడా మరి ఏమంటారు కప్పిపుచ్చుకోలేనటువంటి పరిస్థితితోటి బీఆర్ఎస్ కూడా ముందుకు వస్తలేదు. కాబట్టి రాజకీయాలు మాట్లాడడం తక్కువ చేయండి, ప్రజల్లోకి వచ్చి సాహిత్యకమైనటువంటి